వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఒకవైపు విజయ్ దళపతి గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. అసలు వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చానంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుకుంటూ దుమారం రేగుతూనే ఉంది. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు యాంటీగా మారుతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలో తెలియాలి. ముఖ్యంగా తమిళనాడు ఉన్న ప్రజలు గావచ్చు, అటు సైడ్ ఉన్న లీడర్లు గావచ్చు, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, వాళ్ళకి ప్రాంతీయ విభేదాలు ఎలా ఉన్నా సరే, భాష దగ్గరకొస్తే ప్రాణం ఇవ్వడానికన్నా వెనకాడరు. ఎంత అంటే కరుడుగట్టిన బ్యాచ్ అయినా సరే, ఇద్దరు ఒకటైపోయి వాళ్ళ భాష కోసం పోరాటం చేసే తత్వం వాళ్ళది. సో, అలాంటిది వారి మీద పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం వ్యాఖ్యలు చేశాడంటే, మీరు హీరోలై ఉన్నారు, తమిళ్ హీరోలు. హిందీలో సినిమాని ఎందుకు డబ్ జేస్తున్నారు? హిందీ మీకు త్రిభాష, హిందీని మీరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు, హిందీలో డబ్ చేసిన తర్వాత ఆ డబ్బులు మాత్రం మీకు కావాలా అని జెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొంచెం వెటకారంగా మాట్లాడడం జరిగింది. సో, దానికి స్పందిస్తూ వెంటనే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. దాని మీద నేను వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారికి ఎవరయ్యా చెప్పండయ్యా, భాషని వద్దు అంటే మేము దాన్ని డిస్‌రెస్పెక్ట్ చేయడం గాదు. ఆ భాష మీద మాకు పూర్తిగా గౌరవం ఉంటుంది. కానీ ఆ భాషని మా మీద రుద్దొద్దు. మీరిదే మాట్లాడాలి అని జెప్పేసి, మా మీద పెత్తనం జేయొద్దు అని జెప్పేసి దాని అర్థం. ఆయన్నెవరికన్నా చూపించండి అని జెప్పేసి మొన్న పవన్ కళ్యాణ్ గారైతే ట్వీట్ చేయడం జరిగింది. సో, ఆ తర్వాత టీవీకే పార్టీ నుంచి విజయ్ దళపతి గారు మొన్న టీవీకే పార్టీ పెట్టారు గదా! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మహాబలిపురంలో అయితే సభ పెట్టడం జరిగింది. సో, అప్పుడు విజయ్ దళపతి గారు ఏం మాట్లాడారంటే, అసలు సెంట్రల్ నుంచి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేందర్ రావు గారు ఉన్నారు. ధర్మేందర్ గారు అయితే ఏమన్నారంటే, మీకు మా భాష అవసరం లేనప్పుడు, హిందీ అవసరం లేనప్పుడు, సమగ్ర శిక్ష అభియాన్ నుంచి వచ్చే 2000 కోట్లు, ఆ పథకం నుంచి 2000 కోట్లు మేము ఆపేస్తాము. మీ ఇష్టం అని చెప్పేసని మాట్లాడారు. దానికి రిప్లై ఇస్తూ స్టాలిన్ గారు ఏమన్నారు, సీఎం గారు, మీరు 2000 కోట్లు కాదు, 10,000 కోట్లైనా ఆపుకోండి. మాకనవసరం. మా భాష మాకు ఇంపార్టెంటు. మీరిచ్చే డబ్బుతో మేము ఉండము అని జెప్పేసి స్టాలిన్ గారైతే మాట్లాడారు. దానికి విజయ్ దళపతి గారు ఏమంటున్నారంటే, ఇదంతా చిన్న పిల్లల గొడవల్లా ఉంది. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు కొట్టుకున్నట్టుంది. దిస్ ఈజ్ చైల్డిష్ బిహేవియర్ అని జెప్పేసి మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ గారికి గూడా కౌంటర్ ఇయడం జరిగింది. ఏమన్నాడంటే, నోరుంది గదా అని జెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. సో, మాకు హిందీ మీద ఎంత గౌరవం ఉంటే, ఆ గౌరవం ఉంది మాకు. అలా అని జెప్పేసి మీ భాషని ఇదే మాట్లాడాలి అని జెప్పేసి రుద్దే ప్రయత్నం అయితే చేయకండి అని జెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇద్దరు ఎవరి స్టేట్‌లో వాళ్ళు పెద్ద హీరోలే. ఇన్‌ఫాక్ట్ విజయ్ దళపతి గారికి తెలుగు స్టేట్‌లో గూడా చాలా వరకు ఫ్యాన్ బేస్ ఉంది. తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారికి గూడా చాలా వరకు ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గావచ్చు, వీళ్ళు డబ్ జేయడం జరిగింది విజయ్ దళపతి గారు. సో, ఈ విధంగా మాట్లాడిన తర్వాత కొంతమంది తమిళనాడులో ప్రముఖులు గూడా ఇదే మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ ఎందుకని భాష మీద ఇంత జరుగుతుందంటే, తమిళనాడులో త్రిభాష విధానాన్ని పాటించరు. మన స్టేట్‌లో త్రిభాష విధానం ఉంటుంది. ఎలా అంటే సపోజ్ తెలుగు అంటే ఏ స్టేట్‌కి సంబంధించిన ఆ రీజనల్ లాంగ్వేజ్, అది మదర్ టంగ్ ఉంటుంది. డెఫినైట్‌లీ. ఇంకోటి రాష్ట్ర భాష, దేశ భాష ఒకటుంటుంది. అది హిందీ గావచ్చు, ఏదైనా గావచ్చు. మన ఇండియాకి ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది గదా! అది డెఫినెట్‌గా సెకండ్ లాంగ్వేజ్ కింద ఉంటుంది. ఇంకోటి ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. అది ఎక్కువగా ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయగలరో, ఏదైతే ఉపయోగంలో ఉంటుందో ఆ లాంగ్వేజ్ పెట్టుకుంటారు. సో, జనరల్‌గా ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్‌ని పెట్టుకున్నారు. సో, తమిళనాడులో ఎలా ఉంటుందంటే దీనికి రెండే ఉంటుంది. ఒకటి తమిళ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళు తమిళ్‌ని ఎక్కువగా అంటే భాషకి ఒక కన్న తల్లిలా చూస్తారక్కడ. సో, ఆబ్వియస్‌లీ అందరూ చూస్తారు. బట్ అక్కడ ఇంకొంచెం భాషకి గురించి సంబంధించిన గొడవలు గావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సో, తమిళ్ వాళ్ళ మదర్ టంగ్ కింద ఉంటుంది. ఇంకోటి అక్కడ ఇంగ్లీష్ ఆర్ జర్మనీ ఉంటుంది. సో, జర్మన్ గూడా ఉంటుంది. సో, ఈ రెండే ఉంటుంది. హిందీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కొంతమంది చెప్పిన విధానాలు ఏంటి అంటే, వాళ్ళు హిందీలో మాట్లాడినప్పుడు ఆ తమిళ్‌లో కొంచెం మీనింగ్ మారిపోతుంది. అలాగే హిందీ పెట్టడం వల్ల మా సంప్రదాయాలన్నీ దెబ్బతింటాయి. ఆ తమిళ్ లాంగ్వేజ్‌కి సంబంధించినవి మూలాలు పోతాయని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. సరే వాటెవర్, ఇది అయితే ఇష్యూ జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీకు ఆయన పెట్టింది జనసేన సభే గాని, అజెండా మొత్తం బీజేపీది ఉందని జెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో, గతంలో
ఇదే స్టాలిన్ గారికి కూడా వివాదం స్టార్ట్ అయింది. సనాతన ధర్మాన్ని వైప్ చేయలేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడము. స్టాలిన్ గారు సర్లే చూసుకుందాం వెయిట్ అండ్ సీ అని చెప్పేసి మాట్లాడడము. వీళ్ళిద్దరూ డిప్యూటీ సీఎంలు ఎవరి స్టేట్ లో వాళ్ళు. సో వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని నేషనల్ కి సంబంధించింది మాట్లాడుతున్నారు? స్టేట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో వాటి మీద రెస్పాండ్ అవ్వండి. వాటిని మొత్తం పూర్తిగా చేసిన తర్వాత మీరు నేషనల్ గురించి మాట్లాడండి అని చెప్పేసి కొంతమంది ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడడం జరుగుతుంది. సో పర్సనల్ గా నా ఒపీనియన్ ఏంటి అంటే, సో డెఫినెట్లీ స్టేట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి స్టేట్ గురించే మాట్లాడాలి, సెంట్రల్ గురించి మాట్లాడొద్దు అని కాదు. బట్ ఇక్కడ సాల్వ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాన్నే. అలాగే విజయ్ దళపతి గారు కూడా అభిమాన్నే. కాకపోతే ఈ విషయంలో మాత్రం డెఫినెట్లీ నేనైతే అగ్రి అవ్వలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ గారితో. సో ఇది ఇష్యూ, ఇది జరిగింది. దీని మీద ఇంకెంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఇట్లా జరుగుతూనే ఉంది. మళ్ళీ డెఫినెట్ గా ఇంకో 3 నెలల్లో మళ్ళీ విజయ్ దళపతి గారు అయితే సభ పెడతారని చెప్పేసి అని అంటున్నారు. సరే వాట్ ఎవర్, ఇక్కడతో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కోరుకుందాము. మరిన్ని వీడియో కోసం అయితే శశి టీవీని ఫాలో చేయండి.